పంచాయతీ వస్తుంది. మీరు చూసుకోండి, ఎంపీడీ గారు గ్రీన్ వర్కర్స్కి పెట్టాలా పూర్తి స్థాయిగా. అక్కడ ఏమి కూడా శానిటేషన్ ఇక్కడ కూడా ఏమీ కూడా డిస్టర్బెన్స్ లేకుండా మొత్తం ఆర్డర్లో పెట్టాలి. మీరు బ్యారికేడింగ్ ఆ ఇష్యూ మొత్తం ఆర్డర్లో పెట్టాలి. అర్థమైందా? సోమేశ్వర స్వామి టెంపుల్ ఎట్లా వచ్చి మన బర్మా స్ట్రీట్ శివాలయం, అర్థమైందా? వాళ్ళ కమిటీస్ వరకు పిలిచి నేను మాట్లాడతాను. వాళ్ళు కూడా చెప్పింటే బాగుండేది. అర్థమైందా? మన చోడేశ్వరమ్మ గుడి దగ్గర ఒక టెంపుల్. ఈ 3 టెంపుల్స్ కూడా మున్సిపాలిటీ పూర్తిగా శానిటేషన్, అక్కడ క్లీనింగు, అక్కడ టోటల్గా ఒక దినము 4 గంటల వరకు ఒక టీం పెట్టేయాలి. ఎక్కడ కూడా ఏం డిస్టర్బెన్స్ ఉండకూడదు. పూర్తి స్థాయిగా వాళ్ళకి అందుబాటులో పెట్టాలి. మన వాళ్ళు కొంతమంది పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఆ ఏరియాకు ఉన్న పార్టీకి సంబంధించిన వాళ్ళు అక్కడ కావాల్సిన నీళ్లు మంచి చెడ్డ అంతా మనం వాడ కల్పించాలి. అదేవిధంగా తవడం నీలమల్లేశ్వర బ్యారికేడ్స్ పెట్టించాలా. ఇష్యూ ఏం గుర్తు ఇప్పుడు ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఏదో కోర్ వేసినామన్నారు, ఏమైంది? ఇంకా పాయింట్ పెడితే ఇప్పుడు ఆ రోజుకి నీళ్లు కావాలి కదా అక్కడ ఉండే. వేరే సమస్య ఏం లేదు, చూసుకోండి. సమస్య ఏ మాత్రం రాకూడదు. ఆయన వీళ్ళు ఎక్కడ ఎవరమ్మా మీరేనా తోలానికి చాలా బాధ్యతగా ఉన్నారు. ఎంతమంది ఉన్నారు అక్కడ గ్రీన్ వర్కర్స్? నిమ్మన్పల్లి ఎంపీడీఓ గారు ఉన్నారా? సరే, వర్కర్స్ ఉన్నారు. ఆ రోజు అక్కడే డిప్యూట్ చేయాలి. మండలంలో ఉన్న మొత్తం గ్రీన్ వర్కర్స్ ఎవరు కూడా ఈ పక్క ఆ పక్క లేదు. ఆ రోజు పెట్టి అక్కడ క్లీన్ పెట్టాలా, సిస్టమైజ్ పెట్టాలా. మన నాయకులందరూ అక్కడ వచ్చిన మనుషులకి వాటర్ నీళ్ళు ఇవ్వాలి. రైట్, చూసుకోండి. రేపల్లి నాయకులు ఎక్కడ? రాజన్న మీరందరూ కలిసి అక్కడ వసతులు కల్పించాలా. ఇన్న కూడా కోమలి మన వాళ్ళు, ఈ పక్క వాళ్ళు, అన్సిట్పల్లి వాళ్ళు, వేపల్లి వాళ్ళు, చీకల్వేలు వాళ్ళు, మీరు 3 పంచాయతీలు. నువ్వు కూడా వినవు. మీరు కూడా ఆడిపోయి మన వేపల్లి మల్లాయకొండ దగ్గర మనుషులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించారు. ఓకే, ఎవరమ్మా పంచాయతీ సెక్రటరీ? మీరేనా? చూడండి, అవసరమైతే పంచాయతీ దీని ఫండ్స్ కూడా ఖర్చు పెడితే తప్పేం లేదు. పెట్టి మొత్తం వసతులు కల్పించారు. సరేనా? మాలేశ్వర స్వామి, రామసముద్రం ఎవరున్నారు? రామసముద్రం కర్ణాటక నుంచి కూడా మనుషులు వస్తారు. మండలం పూర్తి మండలం నుంచి మనుషులు వస్తారు. చాలా పెద్ద పబ్లిక్ వస్తారు ఇక్కడ. పూర్తి స్థాయిగా వాళ్ళకి కావాల్సిన వసతులు, సౌకర్యాలు, శానిటేషన్ అవన్నీ చూసుకోవాలి. మీదే బాధ్యత. ఏమి ఎక్కడ కూడా కానీ శివరాత్రి రోజు ఏ సౌకర్యాలు అసౌకర్యం కలగకూడదు. సకాలంలో అందరికీ మనం అక్కడ రిసీవ్ చేసుకోవాలి. బాధ్యత మీరు ఎండోమెంట్ నుంచి ఎవరెవరు ఉన్నారో టీం వేసుకోండి. అక్కడ ఏం సమస్య రాకుండా చూసుకోండి. చెప్పండి. ఏమి తప్పకుండా డిఎస్పీ గారు పూర్తి స్థాయిగా టీం అంతా డిప్యూట్ చేస్తారు. నేను ఒక లెటర్ పంపిస్తాను. ఏమి ఇంత ఒక దేనికి వచ్చి 5 నుంచి 10 మంది మేము పెడతాను. ఎక్కువ ఉండేదాన్ని 15 మంది కూడా పెట్టాలి. అవసరమైతే ఫోర్స్ ఉంటుంది, అడిషనల్ ఫోర్స్ పెట్టించుకొని పెట్టాలి.